Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillahi wahda wassalatu wassalamu ala man la nabiyya ba'da wa ala alihi wa ashabihi ajma'in wa man tabi'a bi ihsan ila yawmiddin wa ba'd. A'udzu billahi minasy syaithanir rajim. Bismillahirrahmanirrahim. ألم تر كيف ضرب الله مثلا كلمة طيبة كشجرة طيبة أصلها ثابت وفرعها في السماء. ఈరోజు ఇక్కడ మనము చెప్పుకునే ఈ పాఠాలు త్రిసూత్రాలు, 3 ఫండమెంటల్స్, 3 మూలమైనటువంటి సూత్రాలు, పునాదులు. ఉసూల్ అంటే ఏంటి? చెట్టు యొక్క వ్రేళ్లను ఉసూల్ అంటారు, అసల్ అంటారు అరబిక్లో, ఏకవచనము. ఉసూల్ అంటే బహువచనం. పునాది, పునాదులు, వ్రేళ్ళు, దాన్ని ఉసూల్ అంటారు. ఉసూల్ మనకి కనిపించవు, చెట్టు వ్రేళ్ళు కనిపించవు, పైన ఉన్నటువంటి వృక్షం కనిపిస్తుంది, ఒక భవనం కనిపిస్తుంది, ఆ భవనం యొక్క పునాది మనకు కనిపించదు. కానీ పునాదే అసలు. దాన్నే మనం తెలుగులో కూడా అసలు అంటాం. అసలు అల్లా ఖురాన్ గ్రంథంలో కూడా ఈ అస్లుహా సాబితున్ అని అన్నారు. అంటే చెట్టు యొక్క వ్రేళ్ళు చాలా బలంగా ఉంటాయి. ఒక వృక్షము బలంగా ఉందంటే దాని వ్రేళ్ళు కూడా చాలా బలంగా ఉంటుంది. ఫర్హువ ఫిస్సమా. ఎప్పుడైతే చెట్టు వ్రేళ్ళు బలంగా ఉంటుందో ఆ చెట్టు చాలా బలంగా ఎదుగుతుంది. తొమ్మిది ఉకులహా కుల్లహి బిఇذن రబ్బిహా. మరియు దాని యొక్క పంట నిత్యము కనిపిస్తుంది, కరకరలాడుతూ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకునేది ఉసూల్ అంటే మూలము. ఇస్లాం యొక్క మూలము 3 సూత్రాలు ఉన్నాయి. మూలము 3 సూత్రాలు ఉన్నాయి. ఆ 3 సమాధిలో కూడా ప్రశ్నించబడతారు. మొదటి ప్రశ్న, మన్ రబ్బుక, నీ ప్రభువు ఎవరు? రెండవ ప్రశ్న, మా దీనుక, నీ ధర్మమేది? మూడవ ప్రశ్న, మన్ నబియుక, నీ ప్రవక్త ఎవరు? ఇది మూలమైనది ఇస్లాంలో. ప్రతి ముస్లిం కూడా దీన్ని తెలుసుకోవటము తప్పనిసరి, అవశ్యం. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం మనకు తెలుసు. మన్ రబ్బుక, నీ ప్రభు ఎవరు అంటే రబ్బి అల్లా, నా ప్రభు అల్లా అని మనకు తెలుసు. ఎక్కువ శాతం ప్రజలకు, ముస్లింలకు, ఎవరైతే నమాజ్ వస్తూ ఉంటారో, మసీదులు వెళ్తూ ఉంటారో వారికి తెలుసు ఈ ప్రశ్నలకు సమాధానం. నా ప్రభు అల్లా అని. మా దీనుక, మీ ధర్మమేది? దీనుల్ ఇస్లాం, మా ధర్మము ఇస్లాం అని మనకు తెలుసు. మన్ నబియుక, నీ ప్రవక్త ఎవరు? నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది మనకు తెలుసు. మరి ఇంకా తెలుసుకోవాల్సినవి ఏంటి? ఈ 3 పునాదులలో ఉన్నటువంటి వాస్తవాలు, దాని యొక్క వివరణ, అది తెలుసుకోవటం అవసరము. ఉదాహరణకు మొదటి ప్రశ్న ఇంకా పాఠం అవ్వలేదు. రెండవ ప్రశ్న వివరణగా చెప్పారు, మూడవ ప్రశ్న కూడా వివరణగా చెప్పారు. రెండవ ప్రశ్న మా దీనుక అనే ఈ ప్రశ్నకు సమాధానము ఇప్పుడు ఎవరు చెప్పారు? ఇప్పుడే మనం విన్నాం. ఎవరు చెప్పారండి? అబ్దుల్లా మదనీ గారు చెప్పారు. మన్ నబియుక, ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పారు?
మొదటి స్పీకరు రిజ్వాన్ జామీ గారు చెప్పారు. ఇప్పుడు మన్ రబ్బుక, నీ ప్రభువు ఎవరు అనే ఈ ప్రశ్నకు సమాధానం, ఆ రెండు ప్రశ్నలకు సమాధానం మనం విన్నాం. దీని గురించి, నబీ ప్రవక్త గురించి విన్నాం. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం ప్రతిదీ ఆధారాలతో తెలుసుకోవాలనే విషయం ఇందులో ఉంది. ఇక్కడ రాసినటువంటి పుస్తకం కూడా అదిల్లతుహా, అందుకే చెప్పారు ప్రతిదీ ఆధారాలతో, రుజువులతో, సాక్ష్యాలతో మనం తెలుసుకోవడం. పైపైన మనం తెలుసుకున్నాం, నా ప్రభు అల్లా తెలుసుకున్నాం, నా ధర్మం ఇస్లాం తెలుసుకున్నాం, నా ప్రవక్త ముహమ్మద్ తెలుసుకున్నాం. దానికి మరి ఆధారాలలో ఒకటి, ఆధారాలు లిఖితపూర్వకంగా ఉంటాయి. రెండోది లిఖితపూర్వకంగా ఉండవు. కొంతమంది మేధస్సుతో అడుగుతారు, ఏమంటే ఇది మీరు నాకు బుక్స్గా వద్దు కానీ జనరల్గా దేవుడు ఉన్నాడని చెప్పండి. దాన్ని అకలి అంటారు. నకలి మనం చెప్తూ ఉంటాం, ఖురాన్ ఇచ్చి ఇదిగో ఖురాన్ ఎలా చూడండి, హదీస్లు ఎలా చూడండి అని చెప్తూ ఉంటాం. నాకు అది అవసరం లేదండి, నాకేమో మేధ విషయంలో చెప్పండి, మేధస్సుతో చెప్పండి, నా తెలివికి అర్థం అవ్వాలి. ఆ విషయాలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పాడు, అవి కూడా ఖురాన్లో ఉన్నాయి. దాన్ని అకలి అంటారు. ఒక వ్యక్తి ఖురాను హదీసు కాకుండా నాకు జనరల్గా మీరు దేవుడు ఉన్నాడని నిరూపించండి అని అంటారు. మనం నిరూపించాలా వద్దా? నిరూపించగలం, ఉన్నాయి, అవి కూడా ఆధారాలు ఉన్నాయి. దైవం ఉన్నాడనే విషయము మేము ఎలా నమ్ముతున్నాము? చూసే నమ్ముతామా? లేదు, చూడకుండా కూడా దైవం ఉన్నాడని నమ్ముతాం. ఎలా నమ్ముతామండి? ఉదాహరణకు ఇక్కడ ఈ టేబుల్, కుర్చీలు ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ ఎవరో పెట్టారు. పెట్టకుండా ఉన్నాయా? లేవు. నేను చూస్తేనే నమ్ముతానని ఎవరన్నారు? టేబుల్, కుర్చీలు పెట్టేటప్పుడు నేను చూస్తేనే ఈ పెట్టేవాళ్ళు ఉన్నారని నమ్ముతాను ఎప్పుడు అన్నారు? ఈ పెట్టారండి అంటే పెట్టారు అని నమ్ముతారు. ఎందుకంటే ఉన్నాయి కాబట్టి, ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని చూసి వీటిని పెట్టేవారు ఉన్నారు అని నమ్ముతాడు ప్రతి తెలివి ఉన్నవాడు. కొంచెమైనా సెన్స్ ఉంటే, తెలివి ఉంటే వాడు ఏమంటాడంటే ఇది పెట్టకుండా ఎలా వస్తాయంటే ఎవరు పెట్టారు? ప్రోగ్రామ్ చేసేవారు, అన్ని అరేంజ్మెంట్ చేసేవారు, కుర్చీలు, టేబుల్, ఓహో ఇది పెట్టేవారు. మరి 4 కుర్చీలు, ఒక టేబుల్ పెట్టకుండా ఇది రాదు అని నమ్ముతున్నప్పుడు భూమి, ఆకాశాలు, సూర్య, చంద్ర, నక్షత్రాలు, ఇంత మహావిశ్వము పెట్టకుండా వస్తాయా? ఇది కూడా పెట్టేవారు ఉన్నారు కదా. భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, ఈ మహావిశ్వాన్ని పెట్టేవాడు ఉన్నాడు. ఆ పెట్టిన వారినే మేము అల్లా అని అంటాము. దానినే అల్లా ఆయాత్ అంటున్నాడు. ఆయాత్ అంటే సూచనలు, చిహ్నాలు, గుర్తులు. ఆ గుర్తుల్ని చూసి మేము దైవం ఉన్నాడని నమ్ముతున్నాము, చెప్తున్నాము. ఆయన సూచనల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆయన సూచనలు, రెండోది ఆయన సృష్టి. ఈ రెండింటిలో కూడా ఆయన సూచనలు ఉన్నాయి. ఆయన సూచనల గురించి అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, వమిన్ ఆయాతిహిల్ లైలు వన్నహారు వశ్శంసు వల్ఖమరు. ఇవి ఆయన సూచనలు. రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు, వీటిని చూసి మనము దైవం ఉన్నాడని నమ్ముతున్నాం. రెయిన్ బౌల్లు అవుతున్నాయా లేదా? అవుతున్నాయి. మరి అవుతున్నాయంటే వీటిని చేసేవాడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. మన స్ట్రీట్ లో రాత్రి లైట్లు వెలుగుతున్నాయి, ఆరుతున్నాయి. ఈ లైట్లను వెలిగించే, ఆర్పించే ఒక యంత్రాంగం ఉందా లేదా? ఉంది. ఎలక్ట్రిసిటీ. వారేమో అక్కడ మెయిన్ ఆపగానే లైట్లన్నీ ఆగిపోతున్నాయి, ఏగానే అన్ని వెలుగుతున్నాయి. దీని వెనుక ఒక యంత్రం ఉంది. అలాగే రెయిన్బోలు
చేసేవాడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఆయన్ని అల్లాహ్ అని అంటాం. మరి సూర్యచంద్రులు ఆయన యొక్క చిహ్నాలు. ఆయన ఉన్నాడని ఒక చిహ్నం. సూర్యుడిని చంద్రుడిని పెట్టి ఖచ్చితమైన సమయాల ప్రకారం నడిపించేవాడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. రైళ్లు నడుస్తున్నాయి, బస్సులు నడుస్తున్నాయి, విమానాలు నడుస్తున్నాయి అంటే దాని వెనుక ఒక యంత్రం ఉంది. నడిపించేవారు ఉన్నారు, అది ఆర్గనైజ్ చేసేవారు ఉన్నారు. అలాగే సూర్య చంద్రుల్ని సృష్టించి నడిపించేవాడు కూడా ఉన్నాడు. ومن آياته الليل والنهار والشمس والقمر لا تسجد للشمس ولا للقمر. అందుకే అల్లాహ్ ఏమంటున్నాడు, మీరు నా సూచనలను ఆరాధించకండి. ఆరాధన అంటే ఏంటి? ఒక మాటలో అల్లాహ్ ఏం చెప్పాడు? సాష్టాంగ నమస్కారం చేయకండి, సజ్దా చేయకండి. సజ్దాను ఆరాధన. అందుకే మనము మస్జిద్ అంటాం. మస్జిద్ అంటే ఏంటి? సజ్దా చేసే ప్రదేశం, సాష్టాంగ నమస్కారం చేసే ప్రదేశాన్ని మస్జిద్ అంటారు. మస్జిద్ ఎందుకన్నాము? అల్లాహ్ ముందు సాష్టాంగ నమస్కారం చేసే ప్రదేశం. అందుకే ఏమన్నాము? వఅన్నల్ మసాజిద లిల్లాహి ఫలా తదఉ మఅల్లాహి అహద. మస్జిదులు అంటే సాష్టాంగ నమస్కారం చేసే ఈ ఆరాధనలు కేవలం అల్లాహ్కే. మరి ఆ తర్వాత ఏమన్నాడు అల్లాహ్? ఫలా తదఉ మఅల్లాహి అహద. కావున మీరు ఆయనతో పాటు వేరే వారిని పిలవకండి అన్నాడు. సజ్దా అన్నాడు, పిలవకండి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే సాష్టాంగ నమస్కారము అంటే అన్ని ఆరాధనలు కూడా అందులో ఉన్నాయి. వినమ్రతతో పూర్తిగా వాలిపోవటము, తన తలను తన దేహాన్ని పూర్తిగా వాల్చి భౌతికంగా పూర్తిగా ఆయన ముందు వాలి, ఆధ్యాత్మికంగా మనము ఆత్మతో కూడా ఏమంటున్నామంటే నీ ముందు నేను కుమిలిపోయాను, లొంగిపోయాను. దీన్నే ఆరాధన అంటారు, ఇబాదత్ అంటారు, భక్తి అని అంటారు. అందుకే అల్లాహ్ ఏమన్నారు? వఅన్నల్ మసాజిద లిల్లాహి ఫలా తదఉ మఅల్లాహి అహద. మస్జిద్లు సాష్టాంగ నమస్కారం చేసే ఆరాధనలు అన్నీ కూడా అల్లాహ్కి. కాబట్టి ఆయనతో పాటు మరొకరిని పిలవకండి. ఆయన్ని విడిచిపెట్టి కాదు, ఆయనతో పాటు. ఆయన్ని కూడా నేను ఆరాధిస్తానండి, అల్లాహ్ను కూడా ఆరాధిస్తానండి, అల్లాహ్ను కూడా ఆరాధిస్తాను, పలానా వలీని కూడా నేను పిలుస్తాను, అల్లాహ్ను కూడా పిలుస్తాను, వలీని కూడా పిలుస్తాను. కుదరదు. అల్లాహ్ను కూడా ఆరాధిస్తాను, ప్రవక్తను కూడా ఆరాధిస్తానండి, కుదరదు. దుఆ అల్లాహ్తో కూడా అడుగుతాను, ప్రవక్తతో అడుగుతానండి, కుదరదు. ఫలా తదఉ మఅల్లాహి అహద. అల్లాహ్ ముందు కూడా నేను సజ్దా చేస్తానండి, ప్రవక్త గారి సమాధి గారు కూడా సజ్దా చేస్తాను. ఫలా తదఉ మఅల్లాహి అహద. అల్లాహ్తో పాటు వేరే వారిని ఎవరిని కూడా ఆరాధించుకో. అల్లాహ్ను ఆరాధించి ఆరాధనలన్నీ కూడా ఆయనకే పరిమితము. అందుకే మనం ఏమంటాం నిలబడి? ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్. నిన్నే నేను ఆరాధిస్తూ ఉంటాను, నీ సహాయమే కోరుతూ ఉంటాను. నిన్నేలో ఇంకెవరైనా ఉన్నారా? నిన్నేలో ఇంకెవరైనా ఉన్నారా? లేదు. నిన్నే అనేది ప్రత్యేకంగా అల్లాహ్. అందుకే మనం ఏమంటాం? లా ఇలాహ ఇల్లల్లాహ్. కలిమా చదివాం, లా ఇలాహ ఇల్లల్లాహ్. దీంట్లో రెండు భాగాలు ఉన్నాయి. లా ఇలాహ ఇదేంటి? మొత్తం అందరినీ తిరస్కరిస్తున్నాం. అందుకే ఉంటాం నఫీ ఆమ్, అందరినీ తిరస్కరిస్తున్నాం. ఎవ్వరు కూడా ఆరాధనకు అర్హులు లేరు. తర్వాత ఏమంటున్నాం? ఇల్లల్లాహ్ ఇస్బాతే ఖాస్. ప్రత్యేకంగా అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడు అని చెప్తున్నాం. రెండు విషయాలు. కాబట్టి ఆరాధన అనేది కేవలం అల్లాహ్కే, వేరే ఎవరికి లేదు. ఆరాధనలో ఉన్న అన్ని రకాలు కూడా ఎవరికి? కేవలం అల్లాహ్కే. ఆరాధన అంటే ఏదో ఒకటే రకం కాదు. ఏంటి దుఆ చేయడం ఆరాధన? అదే కాదు. సజ్దా కూడా ఆరాధన, సజ్దా చేయడం కూడా ఆరాధన. లేదండి నేనేమో అల్లాహ్కు మాత్రమే సజ్దా చేస్తాను,
అడగటం అయితే నేను ఫలానా వలీకి, ప్రవక్తకు, ఫలానా ముజులకు కూడా అడుగుతాను, అది కూడా ఆరాధనే కదా. లేదండి నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నమాజులు చేస్తూ ఉంటాను, కానీ యారు ఎందుకు చేస్తారంటే షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి యొక్క ఉగ్రత నా మీద పడుతుందేమో, ఆయన కోప్పడతాడేమో, మరి ఆయన ఉగ్రత వస్తే నాకు ఏదైనా నష్టం అవుతుందేమో, ఖషియా. ఇది కూడా ఆరాధనే. నువ్వు ఎవరితో భయపడాలి? కేవలం అల్లాహ్తోనే భయపడాలి. ఇన్నమా జాలికుమ్ షైతాన్ యుఖవ్విఫు ఔలియా ఫలా తఖాఫుహుమ్ వఖాఫూని. వారు నిస్సందేహముగా షైతాన్ ఎవరైతే తన స్నేహితులతో భయపడుతున్నాడు. కాబట్టి మీరు ఎవరితో కూడా భయపడకండి, నాతోనే భయపడండి అని అల్లాహ్ అంటున్నాడు. అంటే భయం అనేది, ఖౌఫ్ అనేది ఒక ఆరాధన. కేవలం నమాజ్ చేయడం ఆరాధన కాదు, ఖౌఫ్ అది కూడా ఆరాధన. ఈ ఖౌఫ్ ఏం చేస్తుంది తెలుసా? పోయిన సంవత్సరం గ్యారంటీ చేశానంటే ఈ సంవత్సరం చేయకపోతే ఏమవుతాం? మా నాన్న పోతాడేమో, నా వ్యాపారం పోతేమో, యాక్సిడెంట్ అవుతేమో, లేకపోతే ఎవరైనా చచ్చిపోతారా ఇంట్లో. ఖౌఫ్ ఏంటి? వాస్తు బాగాలేదు అన్నాడండి, ఇంటికి మెట్లు తీసేయాలంట, అడ్డు పెట్టాలంట, పెట్టకపోతే పోతాడేమో ఎవడైనా. ఇదేంటి? ఖౌఫ్. ఇది కూడా ఆరాధనే. ఫలా తఖాఫుహుమ్, వాటితోనే భయపడవద్దు. ఎవరితో భయపడాలి? వఖాఫూని, నాతోనే భయపడు అని అల్లాహ్ అంటున్నాడు. కాబట్టి ఖౌఫ్ ఏమైంది? ఇక్కడ ఆరాధన అయింది. ఆ ఖౌఫ్ ఏంటి? హరాం, నిషిద్ధం. కానీ ఒక ఖౌఫ్ హలాల్, అదే నిషిద్ధం కాదు. ఏంటి? పులిని చూసాం భయపడ్డా, అది పర్వాలేదు. పామును చూసాం భయపడ్డా, పర్వాలేదు, అదే హరామేం కాదు, అది షిర్కేం కాదు. కానీ ఖౌఫ్ ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆధ్వర్యంలో ఉంటుందో, అది వేరే వారితో భయపడ్డామో, ఆ ఖౌఫ్ హరామ్ అయిపోతుంది, షిర్క్ అయిపోతుంది, షిర్క్ అక్బర్ అయిపోతుంది. ఫలానా ఆఫీసర్ గారు ఏం చేస్తారు, నన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తారేమో అని భయం ఉండటము, ఈ ఖౌఫ్ షిర్క్ అస్గర్లో అవుతుంది. ఆయన ఏం చేస్తాడు? ఏదైనా చేయాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేస్తాడు, అది షిర్క్ అక్బర్. కాబట్టి షిర్క్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. అందుకే ఖవారిజ్ ఏమైపోయారు? ఇక్కడే దెబ్బతినేశారు. ఖవారిజ్ ఇక్కడ దెబ్బతిన్నారు. ఎక్కడ దెబ్బతిన్నారు? హుకుం, ఏదైనా ఒక తీర్పు అనేది అల్లాహ్నే చెల్లుతుంది. ఎవరిని కూడా హుకంగా పెట్టకూడదు. ఈయన తీర్పు చేయాలి, ఈయన తీర్పు చేయాలి, ఈయన మాట నమ్మాలి, అదే పెట్టకూడదు. ఎందుకంటే ఇనిల్ హుకుము ఇల్లా లిల్లాహ్, అన్ని తీర్పులు అల్లాహ్కే చెల్లుతాయి. ఆయన వైపుంటే ఏదైనా తీర్పు అవ్వాలి. ఈయనోడు చెప్పడానికి, ఆయనోడు చెప్పడానికి ఇక్కడ దెబ్బతిన్నారు. తిని ఏమన్నారు? వారు ఏమన్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాట తప్ప వేరే మాట తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? హాకిం ఉండడం, ఇస్లాంలో హాకిం ని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెట్టలేదా? ఏదైనా ఒక విషయం వస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తీర్పుని మీరు తీసుకోండి అనట్లేదా? అల్లాహ్ తీర్పునే తీసుకోవాలి. ఫలా రబ్బిక లా యుమినూన హత్తా యుహక్కిముక ఫీమా షజర బైనహుమ్. కాబట్టి ఇక్కడ ఒక హాకిం చేసిన తీర్పును కూడా తీసుకోవచ్చు. దీన్ని తీసుకొని ఏమన్నారు ఖవారిజ్? అలీ రజియల్లాహు అన్హు కాఫిర్ అయిపోయాడు అన్నారు. ఎందుకు? మల్లం యహకుం బిమా అంజలల్లాహ్ ఫౌలైక హుముల్ కాఫిరూన్ అనే ఆయత తీసుకొచ్చి పడేసి ఉన్నారు. అలీ కాఫిర్ అయిపోయాడు రజియల్లాహు అన్హు. అల్లాహ్ ఏదైతే తీర్పు చేయడం, ఆ తీర్పుని ఎవరైతే ఒప్పుకోరో, మల్లం యహకుం బిమా అంజలల్లాహ్, అల్లాహ్ అవతరింపజేసినటువంటి తీర్పు ప్రకారం ఎవరైతే తీర్పు చేయరో వారే కాఫిర్. ఇక్కడ రెండు రకాల తీర్పులు ఉన్నాయి. ఒకటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీస్ పంపించాడు, దాని ప్రకారం తీర్పు చేయాలి. దాని ప్రకారం తీర్పు చేయని వాడు కాఫిర్, కుఫ్ర్ అక్బర్ అవుతుంది. అలా కాకుండా కొన్ని విషయాలు ఉంటాయి, అది ప్రజలకు చెప్పారు మీరు తీర్పు చేయండి అని. ఉదాహరణకు భార్య భర్తల విషయాలు వచ్చాయి. పైన గిఫ్తం షికాకి బైని ఫబఅసు హకమన్ మిన్ అహ్లి వ హకమన్ మిన్ అహ్లిహా. భార్య భర్తల విషయం వచ్చింది, గొడవ వచ్చింది, వారిద్దరి మధ్య తీర్పు చేయాలి. ఇద్దరు న్యాయవాదుల్ని పెట్టుకోండి, తీర్పు చేసేవారిని పెట్టుకోండి, వారి మధ్య సంస్కరణ చేయొచ్చు, తీర్పు చేయొచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దీన్ని కూడా వారు షిర్క్ అంటారు ఖవారిజ్.
కొన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే అవతరింపజేశాడో దాని ప్రకారమే తీర్పు చేయాలి. కొన్ని విషయాలు ప్రజలు కూర్చొని పెద్దలు తీర్పు చేయొచ్చు, నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఖౌఫ్ అనేది, భయం అనేది ఆరాధన. కానీ ఆ భయంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ధర్మసమ్మతము, ఒకటి నిషిద్ధం. అదే నేను ఉదాహరణ చెప్పాను. అలాగే ఖషియ, ఖౌఫ్ ఎలా ఉందో ఖషియత్ కూడా అటువంటిది. కానీ ఖషియత్ ఖౌఫ్కి రెండు చిన్న తేడాలు ఉన్నాయి. ఖషియత్ మరి ఖౌఫ్కి రెండు చిన్న తేడాలు ఉన్నాయి. ఖషియత్లో జ్ఞానం ఉంటుంది, అల్లాహ్ శిక్షిస్తాడు అనే తప్పనిసరిగా జ్ఞానం ఉంటుంది ఖషియత్లో. ఖౌఫ్లో అది ఉంటుంది, శిక్షిస్తాడో లేదో, వాడికి అసక్తితో లేదో. ఏదైనా జంతువుతో మనం భయపడ్డాము, అది మనల్ని చంపవచ్చు, మనపై దాడి చేయవచ్చు, లేదా మనతో భయపడి పారిపోవచ్చు. రెండు కూడా ఉంటాయి. దాన్ని ఖౌఫ్ అంటారు. ఖషియత్ అలా కాదు, తప్పనిసరిగా అల్లాహ్ శిక్షిస్తాడు, అల్లాహ్ శిక్షిస్తాడు. అందుకే ఇన్నమా యఖ్షా మిన్ ఇబాది ఉలమా అని అల్లాహ్ గురించి జ్ఞానం ఉండేవారు ఎక్కువ అల్లాహ్తో ఖషియత్ భయపడతారు. దాన్ని ఖషియత్ అన్నమాట. కాబట్టి ఖషియత్ విషయంలో కూడా కేవలం అల్లాహ్తోనే భయపడాలి, వేరే వారితో భయపడకూడదు. అందుకే అల్యౌమ యైస అల్లదీన కఫరు ఫీ దీనికుం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, ఈ రోజు కాఫిర్లు మీ ధర్మము నుండి నిరాశకు గురి అయ్యారు. అంటే మీ ధర్మం ఇంకా ఆగదు, వారికి తెలుసు ఇది ప్రబలుతూనే ఉంటుంది, వారు నిరాశ గురయ్యారు. ఫలా తక్షౌహుం వక్షౌని, కాబట్టి మీరు వారితో భయపడకండి, నాతోనే భయపడండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరుకుంటున్నారు. ఖషియత్ ఇది కూడా ఒక ఆరాధన. అందుకే ఇక్కడ కేవలం నా ప్రభు అల్లాహ్ అని తెలుసుకుంటే సరిపోదు. నా ప్రభు అల్లాహ్ అని చెప్పిన తర్వాత ఆ విషయం గురించి పూర్తి వివరణ కూడా తెలుసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి మూలాలు, దాన్నే ఉసూల్ అంటారు, మూలాలు తెలుసుకోవాలి. అది తెలుసుకోలేని వాడు రెండింటి మధ్య వ్యత్యాసము చేయలేడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ మనల్ని ఏమంటున్నారు, వన్నల్ మసాజిద లిల్లాహి ఫలా తదూ మఅల్లాహి అహదా. ఇది మూలమైన ఆయత్ తీసుకున్నారు ఇక్కడ ఇందులో. ఎవరైతే ఉసూల్ సలాసా రాశారో ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహ్మతుల్లాహి అలైహి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించుగాక, ఆయన రాసినటువంటి పుస్తకంలో ఇది మూలమైన ఆయత్ తీసుకొని ఏమంటారంటే, మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తప్ప ఇక వేరే వారిని ఆరాధించకండి. వేరే వారిని ఆరాధిస్తే ఏమవుతుంది? ముష్రిక్ అయిపోతారు, షిర్క్లో కూరుకుపోతారు. అల్లాహకు ఏ ఆరాధనలు ఉన్నాయో, ఆరాధనలు ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ కూడా కేవలము అల్లాహ్కే పిలిచి. ومن يدعو مع الله إلها آخر لا برهان له فإنما حسابه عند ربه إنه لا يفلح الكافرون. ఇందులో ఎన్ని విషయాలు చెప్పారు అల్లాహ్ సుబ్హానహు. ఎవరైతే అల్లాహ్కు కాకుండా ఇతరులను ఆరాధిస్తున్నారో దానికి ఏ ఆధారం కూడా లేదు. మొదటిది ధర్మం అనేది ఏంటి? పూర్తిగా ఆధారాలపై స్థిరపడి ఉంది, దలాయిల్ ఆధారాలపై, అదిల్లా. అందుకే ఏమన్నారు, వమయ్యదు మఅల్లాహి ఇలాహన్ ఆఖర్, ఎవరైతే అల్లాహ్ను విడిచిపెట్టి వేరే వారిని ఆరాధిస్తున్నారో లా బుర్హాన లహు, వారి దగ్గర ఏ విధమైన ఆధారం కూడా లేదు. ఫఇన్నమా హిసాబు ఇంద రబ్బిహి, దాని గురించి అల్లాహ్ లెక్క తీసుకుంటాడు. ఇన్నహు లా యుఫ్లిహుల్ కాఫిరూన్, నిస్సందేహంగా అతడు కాఫిర్లను ఎప్పుడూ కూడా ప్రతిఫలము పొందనివ్వడు. ఒక కాఫిర్ సాఫల్యం పొందలేడు. దీన్ని కుఫ్ర్ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దీన్ని నిరాధారమైనటువంటి విషయాలు అన్నమాట. కాబట్టి ఈ విషయాలు మనము తెలుసుకోలేనందువల్ల ఏం చేస్తున్నాం? మొహర్రంకి పీర్లను నిలబెడుతున్నాం, పంజాలను నిలబెడుతున్నాం. ముస్లిం సమాజం అల్లాహ్ను నమ్మేవారు ఎందుకు నిలబెడుతున్నారు? వారి దగ్గర లబ్ధి పొందాలని, ప్రయోజనం పొందాలని. ఆ పీర్లను నిలబెడితే నా పనులు అవుతాయి, నా మొక్కుబడులు అవుతాయి,
నా కార్యాలు అవుతాయి, దానివల్ల నాకు ఇహలోకంలో ప్రయోజనం ఉంటుంది. ఇదే ఏంటి? బుర్హాన్ లేనిది, దలీల్ లేనిది, ఆధారం లేనిది. దీనిని అల్లాహ్ ఏమన్నాడు? కుఫ్ర్ అన్నాడు, అవిశ్వాసం అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దీనిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు? దీని గురించి ఏ ఆధారం పంపలేదు అన్నాడు. లా బుర్హాన లహు. దీని గురించి అల్లాహ్ ఏమన్నాడు? ఫైన్నమ హిసాబు ఇంద రబ్బిహి. అల్లాహ్ తన వద్ద లెక్క తీసుకుంటాడు దీని గురించి, నువ్వెందుకు ఈ షిర్క్ చేసావు అని చెప్పి. కాబట్టి ఇటువంటి కార్యకలాపాలు ఎందుకు చేస్తున్నాడంటే ముస్లిము దీని మధ్య వ్యత్యాసం తెలియక సమాధుల్ని వెళ్ళి ప్రదక్షిణం చేస్తున్నాడు, తవాఫ్ చేస్తున్నాడు. చేస్తూ ఏమంటున్నాడు? తవాఫ్ చేయడం తప్పే ఉంది, కాబతుల్లాగా తవాఫ్ చేయడం లేదా, ఇక్కడ తవాఫ్ చేయడానికి తప్పేముంది అంటున్నాడు. కాబా దేవుడా? కాదు. మరి ఇది కూడా దేవుడు కాదు, అక్కడ తవాఫ్ చేస్తున్నా, ఇక్కడ తవాఫ్ చేయడం తప్పే ఉంది. ఇక్కడ వ్యత్యాసం తెలుసుకోక వాడు చేస్తున్నటువంటి పొరపాటు. ఏంటా వ్యత్యాసం? అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఉంది ఇక్కడ. వల్యతవఫు బిల్ బైతిల్ అతీక్ అంటున్నాడు. కాబా అది పురాతనమైనటువంటి నా ఆలయము, నా యొక్క ఇల్లు, దాని యొక్క ప్రదక్షిణం చేయి అని అల్లాహ్ అంటున్నాడు. అల్లాహ్ ఆజ్ఞ ఇది, అల్లాహ్ ఆజ్ఞ. వల్యతవఫు బిల్ బైతిల్ అతీక్. కానీ సమాధులకి నువ్వు తవాఫ్ చేయమని ఎక్కడ చెప్పారు? ఎక్కడ ఆజ్ఞ ఉంది? అందుకే తవాఫ్ ఎక్కడ కూడా లేదు, కాబా తప్ప, బైతుల్లా తప్ప, కాబా తప్ప, ఇక్కడ కూడా తవాఫ్ లేదు. సహాబా సందేహపడ్డారు. ఏం సందేహపడ్డారు? గతముల్లో సఫా మర్వా యొక్క మేము సహీ చేసేవారము, అక్కడ 2 దేవతలు ఉండేవి సఫా దగ్గర, మర్వా దగ్గర. ఇప్పుడు కూడా చెయ్యాలా, చేయకూడదా అనే ఒక సందేహం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు? ఇన్న సఫా వల్ మర్వత మిన్ షఅఇరిల్లాహ్ ఫమన్ హజ్జల్ బైత అవ్ ఇతమర ఫలా జునాహ అలైహి అన్ యతవఫ బిహిమా. సఫా మర్వా నా యొక్క చిహ్నాలు, కాబట్టి వాడి తవాఫ్ చేయడము ఇది పొరపాటు కాదు, తప్పు కాదు. ఇన్న సఫా వల్ మర్వత మిన్ షఅఇరిల్లాహ్ ఫమన్ హజ్జల్ బైత అవ్ ఇతమర ఫలా జునాహ అలైహి అన్ యతవఫ బిహిమా. దాని పాపం కాదు, అది దాని తవాఫ్ చేయడం. ఎందుకు? అది అల్లాహ్ యొక్క చిహ్నాలు, అల్లాహ్ యొక్క ఆజ్ఞ. సఫా మర్వా యొక్క సహీ, మీరు పరుగు తీయండి అని అల్లాహ్ యొక్క ఆజ్ఞ. కాబట్టి సహాబా రిజ్వానుల్ అజ్మయీన్ వారు ఒక విషయం పట్ల సందేహపడగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే దానికి క్లారిటీ ఇస్తున్నాడు. ఇక్కడ ఉసీల సలాసాల మనం తెలుసుకోవాల్సింది మొదటిది, మన రబ్బుక, ఈ ప్రభు ఎవరు అనే విషయంలో ఇతను రాస్తున్నటువంటి ఈ పుస్తకము రచయిత ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహ్మతుల్లాహి అలైహి ఏమంటున్నారంటే, ఈ 3 విషయాల గురించి జ్ఞానము అవసరము. ఎందుకు అవసరము? సూర్య అసల్ వల్ల అసలు అనే సూరా తీసుకొచ్చి ఆయన ఇందులో 4 విషయాల గురించి అల్లాహ్ చెప్పారు. ఆ 4 విషయాలు ఏంటి? ఒకటి ఈమాన్, ఈమాన్నే జ్ఞానము అని చెప్పారు. ఆ జ్ఞానములో 3 విషయాల గురించి జ్ఞానం ఉండాలి, అప్పుడే వారికి విశ్వాసం ఉంటుంది. ఆ 3 విషయాలే తన ప్రభువు గురించి, ధర్మం గురించి, ప్రవక్త గురించి. రెండవది అమల్, ఆచరణ. ఆచరణ అనేది విశ్వాసముతో ముడిపడి ఉంది. అందుకే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడైతే విశ్వాసం గురించి చెప్తాడో దాని తర్వాత వెంటనే ఆచరణ గురించి చెప్తాడు. ఇల్లల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాత్ చెప్పాడు చూడండి. ఇక్కడ ఇల్లల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాత్, విశ్వసించి ఎవరైతే సదాచరణ చేస్తున్నారో వారు నష్టపోలేరు. మనం చూడండి ఏమన్నాడు? ఇన్నల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాత్, ఎవరైతే విశ్వసించి సదాచరణ చేశారు, ఫలహుం అజ్రున్ గైరు మమ్నూన్, వారికి ఎన్నటికీ తరగని ప్రతిఫలం ఉంది. విశ్వాసంతో ఆచరణ కూడా ముడిపడి ఉంది. ఇన్నల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాతి కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా,
ఎవరైతే విశ్వసించి సదాచరణ చేశారో వారికి స్వర్గం ఉంది, ఫిరదౌస్ స్వర్గం. కాబట్టి రెండవది విశ్వాసము ముందు, జ్ఞానం ముందు, జ్ఞానము తర్వాత వెంటనే ఆచరణ. జ్ఞానము లేనిది ఆచరణ ఉందా? లేదు. అందుకే ఏం తీసుకొచ్చారు? అల్ ఇల్ము ఖబ్లల్ ఖౌల్ వల్ అమల్. ఏదైనా మీరు చెప్పాలన్నా చేయాలన్నా ముందు దాని యొక్క జ్ఞానం అవసరము. జ్ఞానము లేనిది నువ్వు చేసిన వ్యర్థము, చెప్పిన వ్యర్థము, వ్యర్థమే కాక నీకు పాపము కూడా. జ్ఞానము లేనిది ఏదైనా నువ్వు చెప్పావు అది నీకు పాపం. జ్ఞానము లేనిది ఏదైనా చేశావు అది నీకు పాపం. పుణ్యం దొరకదు, అది పాపం అయిపోతుంది. కాబట్టి అజ్ఞానం అనేది తొలగించాలి, తీసేయాలి. జ్ఞానముతో ప్రతి కార్యము చేయి అని మొదటిది ఆయన తీసుకొచ్చింది జ్ఞానం. 3 విషయాలు వచ్చి జ్ఞానం, తర్వాతే ఆచరణ. అందుకే జ్ఞానము గురించి ఆయన ఒక ఆధారం ఇచ్చారు. ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ఈ ఆధారం తీసుకొచ్చారు. ముందు నువ్వు తెలుసుకో అల్లా తప్ప మరొక ఆరాధ్యదేవి లేడని. ముందు నువ్వు తెలుసుకో. ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. అల్లా తప్ప మరొక ఆరాధ్యదేవి లేడని విషయం ముందు తెలుసుకో. అందుకే అల్లా ఏమన్నారు? కుల్ హల్ యస్తవి అల్లదీన యఅలమూన వల్లదీన లా యఅలమూన్. ఏమి జ్ఞాని అజ్ఞాని ఉభయులు సరి సమానులు అవుతారా? తెలిసిన వాడు తెలియని వాడు ఉభయులు సరి సమానులు అవుతారా? కారు. కాబట్టి జ్ఞానం అనేది అవసరము. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? యర్ఫఇల్లాహు అల్లదీన ఆమను మిన్కుం వల్లదీన ఉతుల్ ఇల్మ దరజాత్. తన దాసులలో జ్ఞానుల స్థాయిని అల్లా పెంచుతాడు. కాబట్టి అజ్ఞానం అనేది విడనాడండి. ఖుజుల్ అఫ్వ వఅముర్ బిల్ మారూఫ్ వఅదిల్ అనిల్ జాహిలీన్ అని అల్లా అంటున్నాడు. మీరు క్షమాపేక్షను స్వీకరించండి, క్షమాపణను స్వీకరించండి, మంచిని ప్రోత్సహిస్తూ ఉండండి. అజ్ఞానులను మూర్ఖులను విడనాడండి, పట్టించుకోకండి. వఅదిల్ అనిల్ జాహిలీన్ అంటున్నాడు. కాబట్టి అజ్ఞానము విడనాడి జ్ఞానము నేర్చుకోండి. రెండోది ఆచరణ. మూడోది దావత్, ఇస్లాం యొక్క సందేశం. అందుకే ఆచరణ తర్వాత దావత్ ఉంది, జ్ఞానము తర్వాత ఆచరణ ఉంది, ఆచరణ తర్వాత దావత్ ఉంది. ముందు దావత్ కాదు. ఎందుకంటే నీకు జ్ఞానం లేకుండా దావత్ చేస్తే అదంతా వ్యర్థం అయిపోతుంది, నీకు పాపం అయిపోతుంది. జ్ఞానము, ఆచరణ, మూడవది దావత్. అందుకే దావత్ గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఉన్నారు, వమన్ అహ్సను ఖౌలన్ మిమ్మన్ దఆ ఇలల్లాహ్. అల్లాహ్ వైపు పిలిచే పిలుపు కంటే మంచి కార్యం మరి ఇంకేమీ లేదన్నాడు. అదొక మంచి కార్యం. అందుకే అల్లాహ్ ఏమన్నారు? ఉదు ఇలా సబీలి రబ్బిక బిల్ హిక్మ వల్ మౌఇజతిల్ హసన. నీ ప్రభువు వైపు పిలవండి వివేకముతో, చక్కటి ఉపదేశాలతో. హిక్మ అంటే వివేకము అంటే అవి అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క మాటలు. మౌఇజ హసన అంటే అల్లాహ్ మరియు ప్రవక్త చెప్పినటువంటి విషయాలు. దాని ద్వారా పిలవండి. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వజాదిలుహుం బిల్లతీ హియ అహ్సన్. దావత్లో మీరు ఒకవేళ వాదోపవాదన చేయాలనుకుంటే మంచి రీతిలో వాదన చేయండి, ఉత్తమమైన రీతిలో వాదన చేయండి. ఇక నాలుగోది, అందులోనే అదే సూరాలో ఏం చెప్పారు? సబర్. వతవాసౌ బిల్ హక్కీ వతవాసౌ బిస్ సబర్. ఇది నాలుగోది. ఎప్పుడైతే మీరు దావత్ చేశారో, దావత్ చేసిన తర్వాత వచ్చే ఇబ్బందులు, కష్టాలు, కడగండ్లకు మీరు ఓర్పు సహనంతో ఎదుర్కోవాలి. ఫస్బిర్ కమా సబర ఉలుల్ అజ్మి మినర్ రుసుల్. మీరు అలా సబర్ చేయండి ఎలాగైతే గత ఉత్తమమైన ప్రవక్తలు సబర్ చేశారు. ఉలుల్ అజ్మి గొప్ప ప్రవక్తలు సబర్ చేశారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. వలిరబ్బిక ఫస్బిర్. నీ ప్రభువు కొరకు మీరు ఓర్పు వహించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా సబర్ ఎవరికైతే దొరికిందో వారికి ఒక గొప్ప బహుమతి అల్లాహ్ వైపు నుండి దొరికిందన్నారు.
ఈ 4 విషయాలు సూర్య అసర్ గురించి చెప్తూ ఇప్పుడు రాసినటువంటి గ్రంథకర్త షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహమతుల్లాహి అలైహి ఆయన ఈ 4 విషయాలు చెప్పిన తర్వాత ఇంకో 3 విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఆ 3 విషయాలు ఏంటంటే, ఒకటి, మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని సృష్టించాడు, పోషిస్తున్నాడు, మరణమిస్తున్నాడు. పుట్టించాడు, ఆయన సృష్టించాడు, తర్వాత ఉపాధి కూడా ఇస్తున్నాడు, తర్వాత మరణం కూడా ఇస్తున్నాడు. అంటే ఇవన్నీ చేసిన అల్లాహ్ మిమ్మల్ని పుట్టించి అనాథగా విడిచిపెట్టలేదు. ఏం చేశాడు? ఆయన గురించి చెప్పడానికి ప్రవక్తల్ని పంపించాడు. ఎలాగైతే హజరత్ మూసా అలైహిస్సలాంని ఫిరౌన్ దగ్గరికి పంపించాడు అని ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఇన్నా అర్సల్నా ఇలైకుం రసూలన్ షాహిదన్ అలైకుం కమా అర్సల్నా ఇలా ఫిరౌన రసూలా. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మిమ్మల్ని అదే విధంగా నేను ప్రవక్తగా పంపాను, ఎలాగైతే ఫిరౌన్ వద్దకు ప్రవక్తని మూసాని పంపాను. ఫాసా ఫిరౌన్ రసూల్ ఫఅఖజ్నా అఖజం వబీలా. ఫిరౌన్ ఏం చేశాడు? మూసాని తిరస్కరించాడు. అల్లాహ్ వాడిని పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు? కఠినంగా సముద్రంలో దారి తీసి వాడిని పట్టుకున్నాడు. అంటే దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? రాసిన పుస్తకం రాసిన ప్రవక్తల మాటను ఎవరైతే తిరస్కరిస్తారో వాడు పట్టుబడిపోతాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి అల్లాహ్ పట్ల నమ్మకం ఉంది, దేవుడు ఉన్నాడని, కానీ ప్రవక్త మాటను తిరస్కరిస్తున్నాడు, వాడు పట్టుబడిపోతాడు తప్పనిసరిగా. ఫిరౌన్ ఏమన్నాడు? నేను కలిమా చదువుతున్నాను అన్నాడు. అసలు